హాయ్ హలో వెల్కమ్ టు పైరేటాక్స్. వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, రీచ్ కొంచెం కొంచెం పెరుగుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి. కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మీరే మాకు అంతా చేసి ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఎంతో ద బెస్ట్ అయితే ఇస్తున్నాము. ప్రతి వీక్ అయితే వస్తున్నాం. లాస్ట్ వీక్ వీడియో అప్లోడ్ చేసాం, ఈ వీక్ మంచి ఈ మూవీతో వచ్చాము. ఇంకా సినిమాలే రివ్యూస్లోకి వెళ్తే సినిమా పేరు లెనిన్, మన అఖిల్ గారి సినిమా. అయ్యగారు హిట్ కొట్టారా లేదన్నది వీడియోలో చూడండి. ఇంకా సినిమా స్టార్టింగ్లోకి వెళ్తే సినిమా మొత్తం రూరల్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. సేమ్ లైక్ దసరా రంగస్థలం ఆ టైపే నడుస్తుంది. ఇంకా స్టార్టింగ్లో మహాభారతం సీక్వెన్సెస్, ద బ్యాక్ స్టోరీ అంతా ఎన్టీఆర్ గారి వాయిస్తో అయితే బాగా బేస్ వాయిస్ ఉంటుంది కదా, బాగా సెట్ అయింది. ద బెస్ట్ అయితే అది బాగా సెట్ అయింది. తర్వాత సినిమా స్టార్టింగ్ మొత్తం ఎంగేజింగ్గా ఒక 10 minutes ఎంగేజింగ్ వెళ్తుంది. కొత్తగా ఉంది, ఇది మనం అనుకున్నట్టు స్టోరీ కాదని వెళ్తూ ఉంటుంది. మళ్ళీ రిపీట్, మళ్ళీ హీరోయిన్ వస్తుంది, తర్వాత సాంగ్ వస్తుంది, ఇట్లా సాంగ్ వస్తుంది, హీరోయిన్ వస్తుంది, సాంగ్ వస్తుంది, ఇట్లా రిపీటెడ్గా ఫస్ట్ హాఫ్ మొత్తము సాంగ్స్ హీరోయిన్తోనే అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్టోరీ ఎక్కడో నడుస్తూ ఉంటుంది. అది బాగా స్క్రీన్ ప్లే అక్కడ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. ఇంకా అఖిల్ గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యాయి, బాగానే ఉంది. ఇంకేం చెప్పాలంటే ట్విస్ట్లు, ఈ సినిమాలో ట్విస్ట్లు బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఇంకా అంతకుమించి ఫస్ట్ హాఫ్లో అంతకుమించి ఏం చెప్పలేము. బీజిఎం ఇంకా మన తమన్ గారు అయితే దుమ్ము లేపారు అసలు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు బీజిఎం మాత్రం హెవీ. ఆ సాంగ్స్ ఒకటి ఇష్యూ ఉంది, అంటే సాంగ్స్ ఎక్కువ పెట్టేశారు. చాలా సీన్స్లో సాంగ్స్ రావడం వల్ల అది కొంచెం డ్రాబ్యాక్ ఉంది. ఇంకా నాకు ఎక్కడో అక్కడక్కడ స్టోరీ మొత్తం ఏమనిపించిందంటే ఇంకా కొంచెము ఇంటర్వెల్ వరకు ఇంకా ఏమన్నా ఎంగేజింగ్ ఉంటే బాగుండు అనిపించింది చాలా చోట్ల. అంతే అండి. ఇంకా ఫస్ట్ హాఫ్లో అయితే ఇంతకుమించి సీన్స్ అయితే నాకేం అంత అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్లోకి వస్తే స్టార్టింగ్ నుంచి సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్ల మీద నడుస్తూనే ఉంటుంది. ట్విస్ట్లు చెప్తే మొత్తం స్పాయిలర్ అలర్ట్గా ఉంటుంది కాబట్టి ట్విస్ట్లు ఏమీ రివీల్ చేయట్లేదు. సినిమాలో లాస్ట్ 40 minutes కొంచెం బాగా ఎంగేజింగ్. ఆ ట్విస్ట్లు కూడా ఏంటంటే ఎలాగో పెట్టాలని అయితే పెట్టలేదు, స్టోరీలోనే కనెక్ట్ అయ్యి ప్రతి సీన్కి లింక్ అయితే ఉంది. అక్కడ బాగా నచ్చింది. మెయిన్గా ఏం నచ్చిందంటే ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమాలో హీరో కూడా దెబ్బలు తింటాడు అని మన తెలుగు సినిమాలో అయితే ఈ సినిమాలో చూశాను. హీరో కూడా కొన్ని దెబ్బలు అయితే తిన్నాడు, అది బాగా వర్కౌట్ అయింది. ఎంతసేపటికి హీరో వచ్చాడు సూపర్ మ్యాన్ లాగా కొట్టేస్తాడు, అందరినీ కొట్టేస్తాడు అన్నట్టయితే లేదు. కొంచెం ఫైట్ సీక్వెన్స్లు కానీ అవన్నీ కొంచెం బాగానే వర్కౌట్ అయ్యాయి. కొంచెం టైం తీసుకున్నారు కాబట్టి అక్కడక్కడ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎవరు అసలు ఊహించరు, బాగా వర్కౌట్ అయింది ఆ ట్విస్ట్ మాత్రము. ఓవరాల్గా సినిమా నాకు అక్కడక్కడ ఏమనిపించిందంటే కొంచెం దసరా సినిమా చూసినట్టు కొన్ని సీన్లు అట్లే ఉన్నది. ఓవరాల్గా సినిమా అయిపోయిన తర్వాత ఏంది అసలు సినిమా మెయిన్ పాయింట్ ఏంది, అసలు ఇది ఎంత లవ్వే చూపించారే అన్నట్లు ఉంటుంది. నాకు ఒక డౌట్ కూడా ఉంది, సినిమాలో ఎమ్మెల్యే గారి క్యారెక్టర్ ఏమైందో నాకైతే ఏం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో అందరినీ మొత్తం అయిపోతుంది, అతనేమయ్యాడు అన్న డౌట్ అయితే ఉంది. ఇంకా ఈ సినిమా నీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్తే, ఇంతకుముందు ఉన్న సినిమాల కన్నా ఈ సినిమాలో అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయింది, బాగానే చేశాడు. సినిమా నాకైతే ఓకే, ఇట్స్ యావరేజ్గా అయితే అనిపించింది. ఇంకా దీంట్లో నెగిటివ్ పాయింట్స్ అయితే కొన్ని చోట్ల ఏంటంటే విలేజ్లో కొన్ని చోట్ల నాకు సెటిల్ లాగా అనిపించింది. జాతర సీక్వెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని రోజులు జాతర అంటే సినిమా మొత్తం జాతర జరుగుతూనే ఉంది. అది ఎందుకో నాకు బాగా కనెక్ట్ అవ్వలేకపోయినాను. మధ్యలో స్టోరీ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. అంటే ఇది ఎట్లా ఉందంటే కంప్లీట్గా ఇది ఒక కొత్తది, ఒక స్టోరీ, ఒక పాయింట్ నడుస్తూ ఉన్నది, మధ్యలో సాంగ్ పెట్టేస్తున్నారు. ఇంతకుముందే చెప్పాను కదా, స్టోరీ నడుస్తూ ఉంటే మధ్యలో సాంగ్ నడుస్తుంది. ప్రతి సీన్కి అదొక బాగా డిసప్పాయింట్ అయ్యాను. అక్కడక్కడ
కామెడీ ఎక్కడ లేదండి, కామెడీ ఎక్కడా పెట్టలేదు. ఇంకా సినిమా అయితే ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్ మూవీ, అంతే. ఇంతకు మించి ఏం లేదు. ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సైనింగ్ ఆఫ్ మీ పైరెట్ టీమ్స్.